హాయ్ గైస్, నావీ యాప్లో పర్సనల్ లోన్ లేదా క్యాష్ లోన్ ఎలా అప్లై చేయాలి చూపిస్తాను. దీంట్లో అప్ టు మనకి 20 lakhs వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని. దీంట్లో మనం బేసిక్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 9.9% నుంచి స్టార్ట్ అవుతుంది పర్ ఇయర్కి. అది చేంజ్ అవుతుంది మీ లోన్ అమౌంట్ బట్టి, పర్సన్ బట్టి. అండ్ దీంట్లో మనకి ప్రాసెసింగ్ ఫీజు అయితే లేదు. అదర్ లోన్ యాప్స్లో ఏంటంటే మనకి లోన్ ఇస్తున్నప్పుడే మనల్ని ప్రాసెసింగ్ ఫీజు అనేది కట్ చేసుకుంటారు. కానీ దీంట్లో ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు అనేది కట్ అవ్వదు. మీకు ఎంతైతే ఎలిజిబిలిటీ ఉన్న లోన్ అమౌంట్ ఉందో అంతా కూడా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఎవరైతే లోన్ని ముందుగా క్లియర్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రీ క్లోజర్ ఫీజు అయితే ఛార్జ్ చేయట్లేదు. సో డైరెక్ట్గా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ లోన్ టెన్యూర్ కూడా మనకి అప్ టు 60 months వరకు కూడా పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్గా చెప్తున్నాను, ఎవరైతే ఇలాంటి లోన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఇంకా బయట ఎక్కడ కూడా అమౌంట్ దొరకట్లేదు, ఇంకా అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఇలా ఆన్లైన్లో లోన్స్ అయితే తీసుకోండి. అది కూడా మీరు ఇన్ టైంలో లోన్స్ తిరిగి కట్టగలుగున్నప్పుడు మాత్రమే. ఎందుకంటే దీంట్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మనం లేట్గా కానీ కడితే ఛార్జెస్ కూడా పడుతుంటాయి. ఇవన్నీ ఆలోచించుకోండి. నేను కేవలం దీంట్లో అప్లై ప్రాసెస్ మాత్రమే చూపిస్తాను. దీంట్లో మనకి ఏమేమి స్టెప్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూపిస్తాను. ఎండింగ్ వచ్చి చూడండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. అండ్ మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ నావీ క్యాష్ లోన్ అప్లై చేయడం కోసం సో డిస్క్రిప్షన్లో నావీ యాప్ లింక్ అయితే ఉంటుంది. దాంట్లోంచి మనం ఇప్పుడు అప్లై చేయాలి. సో లింక్ మీద క్లిక్ చేసుకుంటే ప్లే స్టోర్లో యాప్ ఓపెన్ అవుతుంది. దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ అవ్వడం కోసం మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది, అలా చేయండి. అయిపోయిన తర్వాత డైరెక్ట్గా యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన యూపీఐకి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. అవి కాకుండా కింద స్క్రోల్ చేసుకుంటే ఎక్స్ప్లోర్ నావీలో క్యాష్ లోన్ ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే కింద మీకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పక్కన లోన్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్యాష్ లోన్ గెట్ ఇన్స్టెంట్ క్యాష్ అప్ టు 20 lakhs అని చూపిస్తుంది. కిందే మనకి 0 ప్రాసెసింగ్ ఫీజ్, ప్రీ క్లోజర్ ఛార్జెస్ అయితే లేవని చెప్తున్నారు. సో అక్కడ గెట్ క్యాష్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డౌన్లోడ్ క్యాష్ లోన్ అని చెప్పి లోడ్ అవుతుంది. సో అదే యాప్లో ఉంటారు మీరు, జస్ట్ మీకు అక్కడ ఆప్షన్ అలా చూపిస్తుంది. సో లోడ్ అయిన తర్వాత యాప్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీకు సో ఈ యొక్క లోన్ అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ముందుగా మన స్టెప్స్ ఏమి ఉంటాయో వాళ్ళైతే క్లియర్ చెప్తున్నారు. ముందుగా మనం వర్కింగ్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్, మంత్లీ ఇన్కమ్ అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని ఎంత మనకి ఆఫర్ ఇవ్వగలరు లోన్కి సంబంధించి అని చూపిస్తారు. ఎంత మీకు లోన్ వస్తుంది అనేది. అది మీకు ఓకే అనుకుంటే తర్వాత మీరు బ్యాంక్ డీటెయిల్స్, ఆ తర్వాత ఐడి వెరిఫికేషన్ చేసుకుంటే మీకు లోన్ అనేది వస్తుంది బ్యాంక్లోకి. సో ఇప్పుడు స్టార్ట్ చేయడం కోసం కింద పర్మిషన్ ఎనేబుల్ చేసుకొని గెట్ స్టార్టెడ్ మీకు క్లిక్ చేసుకుంటే ముందుగా మీకు ఫుల్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్, సో తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ నెంబర్, పిన్ కోడ్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. మినిమం 30,000 40,000 అబౌవ్ని పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు బ్యాంక్ సెలెక్ట్ చేయమంటుంది. మీ యొక్క ఇన్కమ్ ఎందులోకి వస్తుందో సెలెక్ట్ చేయాలి. సో కాబట్టి ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు స్టేట్మెంట్ వాళ్ళు వెరిఫై చేయడం కోసం ఓటీపీ బేస్డ్ వెరిఫికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు సో యొక్క బ్యాంక్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో మీవి అక్కడ లిస్ట్ వస్తుంది. దాంట్లోంచి మీకు ఏ అకౌంట్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకుని వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీకు లోన్ ఎంతవరకు వాళ్ళు ఇవ్వగలరు అనేది అమౌంట్ అయితే చూపిస్తారు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు లోన్ అమౌంట్ అయితే చూపిస్తుంది ఎంతవరకు వస్తుంది. అప్ టు 20 lakhs అన్నారు కాబట్టి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, మీ ఎలిజిబిలిటీ బట్టి ఉంటుంది. సో అక్కడ మనకి అమౌంట్ చూపిస్తారు. దాంట్లో మనం మినిమం 10,000 నుంచి వాళ్ళు ఎంతవరకు ఇస్తామన్నారు అంతవరకు తీసుకోవచ్చు. మనకు వాళ్ళు ఇచ్చిందే తీసుకోవడం లేదు. మనకి ఎంత కావాలో దాన్ని ఇలా స్లైడ్ చేస్తుంటే అమౌంట్ తగ్గుతూ వస్తుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద మనం ఎంతైతే ఫైనల్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి కింద ఈఎంఐ అమౌంట్ మంత్లీ ఎంత కట్టాలనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కింద లోన్ డీటెయిల్స్లో ప్రాసెసింగ్ ఫీజు అయితే లేదు స్టార్టింగ్లో చెప్పినట్టు. తర్వాత మనకి ట్రాన్స్ఫరబుల్ అమౌంట్ మనం ఎంతైతే పైన అడ్జస్ట్ చేసుకుంటామో అంత అమౌంట్ కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందని చూపిస్తున్నారు. కింద మనకి టెన్యూర్ ఎన్ని మంత్స్లో కట్టాలనేది అక్కడ చూపిస్తుంది మనకి ఈఎంఐస్ అనేవి. అండ్ మనకి యాన్యువల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారని మెన్షన్ చేస్తారు. ఇక్కడైతే 20% చూపిస్తుంది. అమౌంట్ బట్టి ఇంట్రెస్ట్ రేట్ కూడా మారుతూ ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోండి మీరు అప్లై చేసేటప్పుడు. అండ్ మీకు ఎక్కువ అనిపిస్తే మీరు ఆలోచించుకోండి. అండ్ ఆ తర్వాత కింద మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తాం అనేది వాళ్ళు ముందే మెన్షన్ చేసి చెప్పేస్తారు. అండ్ మనకి లోన్ రీపేమెంట్ అమౌంట్ టోటల్గా మనం తీసుకునే అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అవంతా కలుపుని ఎంత పే చేయాలి మనం తిరిగి అనేది కింద అమౌంట్ ఉంటుంది. అండ్ మనకి ఈఎంఐ ఫస్ట్ ఈఎంఐ ఏదైతే డేట్ ఉంటుందో అది మెన్షన్ చేస్తారు. కావాలంటే దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఈఎంఐ డేట్ మీరు ఎప్పుడు కట్టాలనుకున్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు మంత్లో. సో నేనైతే 10,000 సెలెక్ట్ చేస్తాను. మొత్తం టోటల్గా బ్యాక్ డ్రాగ్ చేసి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఓకే అనిపిస్తేనే, లేదంటే బ్యాక్ కూడా వెళ్ళిపోవచ్చు. సో కంటిన్యూ చేసుకున్న తర్వాత
నెక్స్ట్ దాంట్లో మీకు ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ ఏంటంటే ఇప్పుడు అమౌంట్ ఏదైతే లోన్ తీసుకున్నారో అది ఏ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలని చెప్పి డీటెయిల్స్ అడుగుతుంది. బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్ అవన్నీ సెలెక్ట్ చేయండి. పర్మిషన్ టిక్ పెట్టుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నారో అది ఖచ్చితంగా మీ నేమ్ మీదే ఉండాలి, వేరే వాళ్ళ నేమ్ మీద అయితే ఉండకూడదు. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దానికి ₹1 అయితే క్రెడిట్ అవుతుంది వెరిఫికేషన్ కోసం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు సెటప్ ఆటో డెబిట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఈఎంఐస్ కట్టాలి కాబట్టి లోన్ తీసుకున్నందుకు అది ఏ బ్యాంక్లోంచి కట్ అవ్వాలనేది ఇప్పుడు మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సెటప్ ఆటో డెబిట్ మీరు క్లిక్ చేసుకుని మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, ఎందులోంచి మీరు కట్టాలనుకుంటున్నారో. ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూ చేసుకుంటే ముందుగా మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఏదైతే డెబిట్ కార్డు ద్వారా కానీ లేదు అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఆటో డెబిట్ అనేది సెట్ చేయొచ్చు. సో మీరు సెలెక్ట్ చేసిన బ్యాంక్ బట్టి ఇక్కడ పోర్టల్ మారిపోతుంటుంది. ఎస్బీఐ కానీ, కోటక్ కానీ, యాక్సిస్ కానీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకి వాళ్ళ యొక్క అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాన్ని బట్టి మీరు ఇక్కడ నాకు ఆటో డెబిట్లో కోటక్ బ్యాంక్ కాబట్టి పైన కస్టమర్ ఐడి అడిగింది, క్యాప్చా ఫిల్ చేశాను. తర్వాత మనకి కార్డ్ అయితే సెలెక్ట్ చేయమంటుంది, వేరియంట్, తర్వాత ఏటీఎం పిన్. సో అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏటీఎం పిన్ అయితే మనకి ఆటో డెబిట్ కార్డు ఖచ్చితంగా అడుగుతుంది. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా సరే డైరెక్ట్గా మీరు పర్మిషన్స్ అయితే అలౌ చేయొచ్చు. సో అయిపోయిన తర్వాత నాకు ఈ విధంగా చూపిస్తుంది క్రియేట్ మ్యాండేట్ అని చెప్పి. సో అక్కడ మనకి పర్పస్ ఏంటి, తర్వాత ఎంతవరకు కట్ అవ్వాలి, తర్వాత బ్యాంక్ ఏంటి, అకౌంట్ నెంబర్ అవన్నీ చూపిస్తుంది. ఆ తర్వాత కింద మనకి ఆప్షన్స్ వస్తాయి, డెబిట్ కార్డ్ నుంచా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని చెప్పి. సో తర్వాత కింద పర్మిషన్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, 1 టైం పాస్వర్డ్. సో ఎంటర్ చేసుకుంటే మీకు సో అమౌంట్ అవన్నీ కన్ఫర్మ్ చేయమంటుంది. పర్మిషన్ టిక్ పెట్టుకుని కన్ఫర్మ్ చేసుకుంటే మీకు ఆటో పే సెటప్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది బ్యాంక్ బట్టి మారిపోతుంది, అందరికీ ఒకలా ఉండదు. సో ముందుగానే చెప్తున్నాను, మీరు ఏ బ్యాంక్ అయితే ఇస్తున్నారో దాన్ని బట్టి చూసుకోండి. సో అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ కేవైసీ అని చెప్పి సెల్ఫీ అడుగుతుంది. ముందుగా సెల్ఫీ అప్లోడ్ చేయండి. తర్వాత అడ్రస్ ఆప్షన్ అడుగుతుంది. అడ్రస్ మీద క్లిక్ చేసుకొని మీరు అడ్రస్ మాన్యువల్గా ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత అడ్రస్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ వెరిఫికేషన్, దాంట్లో మనకి డిజిలాకర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే మీరు డైరెక్ట్గా పాన్ కార్డ్ని ఫోటో తీసి కూడా అప్లోడ్ చేయొచ్చు. డిజిలాకర్ అయితే ఈజీగా అయిపోతుంది. డిజిలాకర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు అథెంటికేటర్ మీద క్లిక్ చేసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, క్యాప్చా ఫిల్ చేస్తే ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుంటే మీకు డిజిలాకర్లో పర్మిషన్ జరుగుతుంది, ఎలా చేసుకోండి. అక్కడితో మనకి పాన్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనకి వీడియో కేవైసీ అయితే ఉంటుంది. దానికోసం పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా చేయండి. ఆ తర్వాత మీకు వీడియో కేవైసీ సంబంధించి టైమర్ వస్తుంది. దాంట్లో ఏజెంట్ అయితే వస్తారు, వాళ్ళతో మాట్లాడండి. ఏవైతే ఇంతవరకు మీరు డీటెయిల్స్ ఫిల్ చేశారో అవన్నీ వాళ్ళు రీకన్ఫర్మ్ చేసుకుంటారో. మీరు కన్ఫర్మ్ చేసినట్టయితే మీకు అక్కడితో వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు అది వెయిట్ చేయండి. లోడ్ అయిన తర్వాత సో మీకు అమౌంట్ చూపిస్తుంది. సో ఈఎంఐ డేట్ మీరు ఆటోమేటిక్గా స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకుంటే ఓకే, లేదు అంటే ఇప్పుడైనా మీరు ఈఎంఐ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే మీకు ఈఎంఐ టెన్యూర్ అవన్నీ అమౌంట్ ఎంత ఇంట్రెస్ట్ అవన్నీ ఇక్కడ చూపిస్తారు లాస్ట్గా. సో అవన్నీ కన్ఫర్మ్ చేసుకుని గెట్ క్యాష్ మీద క్లిక్ చేస్తే ఆ అమౌంట్ అనేది మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో దానికి క్రెడిట్ అవ్వడానికి విత్ 24 hours అయితే టైం పడుతుంది. సో ఈ విధంగా మీరు నావీ యాప్లో పర్సనల్ లోన్ కానీ క్యాష్ లోన్ కానీ అప్లై చేసుకోవచ్చు. మీరు నావీ యాప్లోనే మీరు క్యాష్ లోన్ ఆప్షన్లోకి వెళ్ళితే మీకు ఏదైతే లోన్ తీసుకున్నారో ఆల్రెడీ అది చూపిస్తుంది. దానికి సంబంధించి ఈఎంఐస్ కానీ ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి. సో ముందుగా చెప్పినట్టే మీకు అవసరం ఉండి ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు మాత్రమే ఇలాంటి పర్సనల్ లోన్కి అయితే వెళ్ళండి తప్ప, లేదు అంటే ఇది మాత్రం వెళ్ళదు. ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆలోచించుకోండి. సో ఇంతవరకు వీడియో చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ అయితే ఛానల్ రాబోతున్నాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.